Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. సోమవారం సాయంత్రం పురపాలక సంఘ అధికారులతో రివ్యూ నిర్వహించిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో గడిచిన 5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా మరి ఈ రోజు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితికి పురపాలక సంఘం వచ్చింది. అంతేకాకుండా ఉన్నారు, ప్రభుత్వం మీకు హామీ ఇవ్వడం జరిగింది, మరి దాంట్లో బాగా ఈ రోజు కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే మనకొచ్చి ఇన్కమింగ్ అనేది చూస్తే 1 సంవత్సరం డబ్బులు పెడితే మొత్తం వచ్చి పరిస్థితి ఉంది కూడా తీసుకుని పురపాలక సంఘం చేసే విధంగా అధికారులు అందరూ కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా మరి ఈరోజు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితికి తాడేపల్లి పురపాలక సంఘం వచ్చింది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గార్బేజ్ కలెక్షన్కి ప్రతి నెల 18 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ మరి కడుతూ ఉన్నారు. చెత్త పని అనేది రాబోయే రోజుల్లో ఇక ఉండకుండా ప్రభుత్వం మీకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కొత్తగా ట్రాక్టర్లు కొంటే మనకు వచ్చి ఇన్కమ్ ఏంటి అనేది చూస్తే 1 సంవత్సరం మనం హైర్ తీసుకున్న ట్రాక్టర్లు డబ్బులు పెడితే మొత్తం కొత్త ట్రాక్టర్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టి కొత్త ట్రాక్టర్లని కొత్తగా వర్కర్స్ అందరూ కూడా తీసుకుని పురపాలక సంఘంలో మరింత సేవలు అందించే విధంగా ఏదైతే రోడ్లు ఇదివరకు నుంచి శ్రద్ధ తీసుకుని రోడ్లన్నీ పునరుద్ధరణ చేసే విధంగా అధికారులందరూ కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. ఈ సారాంశం ఇంకా వారం 10 రోజుల్లో అంతా స్టీమ్ లైన్ అయ్యి శానిటేషన్ అయ్యి జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కడా కూడా అవుట్లెట్లు క్లీజ్ చేయలేదు. మీరు తొందరలో అన్నీ కూడా మీ అధిగమించే దిశగా అందరికీ మంచినీళ్ళు ఇచ్చే దిశగా కూడా ఈ పురపాలక సంఘం అధికారులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ అందరికీ మంచి చేసే విధంగా ఈ రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిగా టైం ఉండి ఏదైతే సెంటర్లో పడిన గోతులన్నీ కూడా మొత్తం పురపాలక సంఘం నుంచి మరి అన్నీ కూడా రోడ్లు కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పురపాలక సంఘం కాకుండా పురపాలక సంఘం పరిధిలో ఆర్ఎన్బి రోడ్డు గోతులన్నీ కూడా ఈ వర్షాకాలం లోపే పూర్తి దాన్ని గోతులు పూడ్చి తర్వాత దాన్ని రోడ్ వేసే విధంగా కూడా ఎస్సీ గారిని కలిసి చెప్పడం జరిగింది. రాబోయే ఒక 6-7 నెలల్లో మొత్తం స్టీమ్ లైన్ అయ్యే విధంగా అధికారులందరూ సహకారాన్ని అందించారు. తప్పకుండా వాళ్ళంతా కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా మరి ప్రభుత్వ విధానాలన్నీ కూడా ప్రజల సేవ చేసే విధంగా ఉండడమే తప్ప ఇది మన బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక తణుకు రోడ్డులో తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గుంతలు పూడ్చే కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా 7/6 తేదీన మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయన చెప్పిన మొట్టమొదటి పని పోలీస్ లైన్ దగ్గర భీమవరం బైపాస్ రోడ్ లో రోడ్డు ప్రాచుర్యం చేయాలని ఆయన ఆదేశాల మేరకు మేము టెండర్ పిలిచి ఇమీడియట్ గా నిన్న కూడా మీటింగ్ పెట్టారు. ఈ రోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఒక 2-3 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరుగుతుందండి. ఇక్కడ పోలీస్ ఐలాండ్ అండ్ మోడర్న్ కేప్ ఎదురుగా సార్ చెప్పారండి. ఇది 10 లక్షల ఎస్టిమేట్ అమౌంట్ అండి. టెండర్ పిలిచాము, టెండర్ వచ్చింది. ఈ కాళ్ళ గోపి గారికి టెండర్ వచ్చింది. ఆయన ద్వారా ఇమీడియట్ రాత్రి చెప్తే ఇప్పుడు మొబైలైజ్ చేసి ఎక్విప్మెంట్ అంతా పెట్టి ఆల్మోస్ట్ ఇక్కడ 50% వరకు అయిపోయిందండి. ఒక 4 days లో ఫుల్ గా కంప్లీట్ చేసేసి మీకు అందిస్తామని చెప్పుకున్నాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడ పల్లెటూరులో కానీ సిటీలో కానీ పట్టణాల్లో కానీ గోతులమైపోయి వెహికల్స్ 2-wheeler కానీ పెద్ద వెహికల్స్ కానీ చిన్న కార్లు కానీ స్పేర్ పార్ట్స్ టైర్లు పోయి చాలా ఇబ్బంది పడుతుంటూ 2-wheelers లో ఉన్న వాళ్ళు వెనకాల కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్ద గోతుల్లో వర్షాలు పడినప్పుడు కొయ్యి చిన్న గోయో పెద్ద గోయో తెలియని పరిస్థితుల్లో గోతుల్లో పడిపోయి పత్తిపాడు జోలపాలెం మధ్యలో కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. అట్లాగే ఈ రోజున తాడేపల్లి శాసనసభ్యుడిగా ఉండి బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిలో గోతులు పోర్చడానికి శ్రీకారం చుట్టారు. అట్లాగే రాష్ట్రం మొత్తం మీద గోతులు పోర్చడం కానీ రోడ్లు వేయటం కానీ చేస్తే ఈ ఎన్డీఏ కూటమిలో ప్రజలందరూ ముందు సుఖపడతారని, వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారని, ఇలా జరగాలని తాడేపల్లి శాసనసభ్యులు ఇంకా కృషి చేయాలని రోడ్లు పెట్టడానికి ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు. తాడేపల్లి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే గతకాలం 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఈ రోడ్లలో తాడేపల్లిగూడెం టౌన్ నియోజకవర్గంలో అటు జయలక్ష్మి నుంచి కానీ, ఇటు లక్ష్మీనారాయణ నుంచి కానీ, అటు బస్టాండ్ నుంచి కానీ, ఇటు ముచ్చాలమ్మగుడి దగ్గర నుంచి కొన్ని ప్రాణాలు తీసుకున్న బలిగొన్నారంటే అది ఒక వైఎస్ఆర్ పార్టీ పొట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఎన్నో కుటుంబాలు రోడ్డును కూడా పడ్డ యాక్సిడెంట్ల వల్ల నరక యాత్ర ప్రతి వాళ్ళు చూడటం జరిగింది, ప్రతి ప్రజలు కూడా చూడటం జరిగింది. అటువంటిది తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు నక్కగానే 2వ రోజునే మున్సిపల్ సిబ్బందిని కేకేసి తన ఛాంబర్ లో ఏదైతే ఈ 4 దిక్కుల రోడ్లకి వెంటనే విముక్తి కావాలి, వెంటనే రోడ్లు వేసి ప్రజలను కాపాడాలి, అవసరమైతే మున్సిపాలిటీలో డబ్బులు లేకపోయినా నా డబ్బులైనా ఇస్తాను, మీరు వెంటనే పని స్టార్ట్ చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం. వెంటనే మరి ఈ రోజు నుంచి 4 వైపుల రోడ్లు కూడా ప్రజలకే ఇబ్బంది లేకుండా మరి రోడ్లు వేయడం జరుగుతుంది. అదే కాకుండా 2014 నుంచి 19 వరకు అప్పుడు కూటమి ప్రభుత్వం. నా పేరు ఆవుదార్ చెప్పాడు గురుమూర్తి, తాడేపల్లిగూడెం. నేను ఎక్స్-ఆర్మీ, కానీ నాకు 62 సంవత్సరాల వయసు. నేను మా చిన్నప్పుడు ఇదే ఊర్లో పుట్టి పెరిగాం. ఎప్పుడు కూడా ఈ రోజులు సింగిల్ రోడ్డు ఉన్నప్పుడు కూడా ఇలాంటి దుస్థితి ఎప్పుడు చూడలేదు. ఈ రోడ్లో చాలా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ఆయన ఇంత త్వరితగతిని ఈ గోతులు పుడిపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగాక ఇంత దుస్థితి రోడ్లు ఇంత దరిద్రం ఎప్పుడూ చూడలేదు. కానీ ఇక మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో తాడేపల్లిగూడెం మరింత అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు 87వ వారం అన్న క్యాంటీన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని శ్రీ పొన్నాడ శ్రీనివాస్ కుమారుడు శ్రీ హేమంత్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మరి 57 వారాలుగా మరి ఉదయం 10 గంటల నుండి ఇక్కడ అంతా మరి చూసుకుంటున్నందుకు తాడేపల్లి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చిన్న ప్లేట్లు అన్ని కూడా మాకు డ్రమ్ ఉంది, అక్కడ డ్రమ్ లో వేయాలన్నమాట. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 87 వారాలుగా ఇక్కడ ఉండి మన సొంత పనులుగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సేవ చేస్తున్నందుకు గడిచిన 87 వారాలుగా మరి యొక్క అన్నా క్యాంటీన్ దగ్గర ప్రతి మంగళవారం కూడా సుమారుగా 600 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరందరికీ కూడా అష్టాైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో గడిచిన 87 వారాలుగా ప్రతి మంగళవారం కూడా క్రమం తప్పకుండా సుమారుగా 600 మందికి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి మన బాబ్జీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు రాంపండు గారి ఆధ్వర్యంలో జై తెలుగుదేశం. ప్రతి వారం క్రమం తప్పకుండా మన వరవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం అన్నా క్యాంటీన్ వద్ద 87వ వారం ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నా క్యాంటీన్ త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుంది. 87 వారాలుగా ఇదే ప్లేస్లో మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో దాతలు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే బాబ్జీ గారి సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ వారం పొన్నాడు శ్రీనివాస్ గారి కుమారుడైన హేమంత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి నిర్వహణకు ఆయన ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో వారానికి ఒక రోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా వలవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పట్టణ కమిటీ మరియు రూరల్ కమిటీ పెంటవాడ కమిటీ వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో పని నిమిత్తం ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. మా కార్యకర్తలు అందరూ ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. త్వరలో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలకి పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం పెట్టే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందు సూపర్ 5లో ఇందులో భాగంగా ఈ అన్నా క్యాంటీన్ సంతకం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అలాగే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి రోడ్లు కూడా శుభ్రం చేసి చాలా మంచి రోజులు, వచ్చేవన్నీ కూడా మంచి రోజులు, మన రోజులు. మనందరి ప్రభుత్వం ఇవాళ మన ముందు ఉంది. రాబోయే రోజులన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు, పేదలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టమైనప్పటికీ కూడా, ఎంతో ఇబ్బంది అయినప్పటికీ కూడా 87 వారాలుగా నిర్విరామంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల్ బాబ్జీ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఏ రోజు కూడా అవధులు లేకుండా ఈ అన్నా క్యాంటీన్ ని నిర్వహించడం ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, వ్యయ ప్రయాసలకి లోనేప్పటికీ కూడా బాబ్జీ గారు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నేనున్నాను, పేదల యొక్క ఆకలిని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజు ఒక మాట ఇచ్చి 87 వారాలు కూడా నిర్విరామంగా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి మహానుభావుడు మన వలవల్ బాబ్జీ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ అన్నా క్యాంటీన్ దగ్గర ఈ కార్యక్రమానికి అన్నదానాన్ని ఒక ప్రసాదంగా మనకి మీ పేద ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి ఈరోజు ప్రతి మంగళవారం మనం అన్నా క్యాంటీన్ దగ్గర 87 వారాల నుంచి భోజనం పెడుతున్నాం. సామెత ఉంది, దండం పెట్టే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని. మనం ఈరోజు చాలామంది డోనర్స్ కూడా పుట్టినరోజనో సంవత్సరేకమనో ఏవో ఒకటి తీసుకొచ్చి పెడుతున్నారు. పెట్టలేని రోజులో మన బాబ్జీ అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ జరుగుతుంది. అయితే ఈ రోజు ఎప్పుడు ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టడానికి కారణంగా ముందుగా ఎందుకంటే చేస్తున్నాము, కోర్టు ఉంది, అలా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇవన్నిటికి వెళ్ళే ప్రజలు ఈ కోర్టులో ఎప్పుడు పిలుస్తారో తెలియదు, అలా వెయిట్ చేస్తారు. అలా భోజనం చేసి వెళ్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుందని మంచి మంచి ఏరియాలో అన్నా క్యాంటీన్లు మనం ఓపెన్ చేసాం. అయితే వాటిని గత ప్రభుత్వం మూసేసింది. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మా తమ్ముడు గారు చెప్పినట్టుగా మళ్ళీ 5లోని ఫస్ట్ సంతకంగా పెట్టారు. అయితే మరి అందరికీ 5 రూపాయల భోజనం, 5 రూపాయల టిఫిన్ అందుద్ది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే ఏదో పని మీద వెళ్ళినా, లేకపోతే ఏ ఊరు వెళ్ళొచ్చినా ఆ టైంకి భోజనం చేసి, అన్నిట్లకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆకలి తీరుస్తుందనే ఐడియాతో మన చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పని చేస్తున్నా గత ప్రభుత్వంలో ఎన్నో విమర్శలు కానీ ఎదుర్కొని ప్రజలందరూ ఆయనే వ్యక్తి మంచి ఆయనని ఎంత మెజార్టీతో మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించిన ఈ రోజు స్థానిక సవిత్రుపేట 15వ వార్డులో ఎన్కే ఎలిమెంటరీ స్కూల్ నందు హెచ్ఎంఎండి అమిరుద్దీన్ పర్యవేక్షణలో స్కూల్ పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, బెల్టు, షూ, సాక్సులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు గవర్నమెంట్ అందించే స్టూడెంట్ కిట్ను పిల్లలకి ఇవ్వడానికి ఈ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అయిన శ్రీ అడపాల రామారావు గారికి కొంచెం ఎలా చూడాలి ఎలా చూడాలి సోము అలాగే ఉంది ఒకసారి సార్ ఒక్క నిమిషం పట్టుకోండి. రైట్. ముందుగా మన హెచ్ఎం గారికి, మా రాము గారికి, అలాగే పచ్చల వెంకన్న గారికి, దూదు భాష గారికి, వేముల శ్రీనివాస్ గారికి, అట్లాగే మన పజ్జూరి శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఆల్రెడీ నిన్న మన ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయడం జరిగింది తాడేపల్లిగూడెంలో. ఇవాళ ఇక్కడ సౌతరపేటలో ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. దానికి నన్ను పిలిచినందుకు, నన్ను సత్కరించినందుకు కూడా ప్రిన్సిపల్ గారికి, అలాగే వారి యొక్క స్టాఫ్కి కూడా నా విషెస్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పిల్లలందరికీ ఏదైతే అవసరమో అది గవర్నమెంట్ సైడ్ నుంచి అది మనం ఇవ్వాలి. అది ఇస్తే వీళ్ళందరికీ కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటే వాళ్ళందరూ స్కూల్కి యాస్టీజ్గా ఎవ్రీడే రావడానికి వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుందని చెప్పేసి, అలాగే వాళ్ళకి నీడ్స్ ఏదైతే ఉందో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ పెట్టింది. రానున్న రోజుల్లో స్కూల్స్కి ఇంకేదన్నా మనం చేయగలిగింది ఖచ్చితంగా మన సైడ్ నుంచి చేయడానికి మేము ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే నేను కూడా ఒక స్కూల్నే రన్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా కొంతమందికి పేద విద్యార్థులకి నేను కూడా అక్కడ డిస్కౌంట్స్ ఇస్తూ కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ నేను ఇస్తూ ఉన్నాను. పిల్లలకి మన స్థాయిలో మనం ఏదైతే ఇవ్వగలుగుతాం వాళ్ళ భవిష్యత్తు కూడా అంత మంచిగా బాగుపడే ఇది కూడా మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్కూల్కి కానీ మన ఈ ఏరియాకి కానీ ఏదైనా మనం సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు మన సైడ్ నుంచి ఎట్టి బస్సులోనూ సపోర్ట్ ఇస్తామని చెప్పి మీకు ఈ దయచేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఒక 2 గంటల ముందే జరగాలి ఈ ప్రోగ్రాము, కానీ నాన్నగారు లేకపోవడం వల్ల అక్కడ జనం వెయిట్ చేయడంలో నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పి బయటికి వాళ్ళందరికీ వాళ్ళు కూడా ఏదో చెప్పుకోవడానికి వచ్చారు, అవన్నీ విని రావడంలో నాకు కొంచెం లేట్ అయింది. సో దానికి కూడా మీరు మీ అందరికీ నేను సారీ చెప్తా ఉన్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఈ కిట్స్ని ఇవ్వడం జరిగితే వాళ్ళకి తర్వాత భోజనం టైం కూడా అయిపోతుంది కాబట్టి కంప్లీట్ చేసి అందరం కూడా బయలుదేరదాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సభకు ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారి కుమారుడైన యాష్ గారు వచ్చినందుకు చాలా సంతోషం, మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం ఏంటంటే ఈ కిట్లు పంపిణీ చేయడం నిన్న ఎమ్మెల్యే గారు అక్కడ చేశారు. ఈ కార్యక్రమం ఇలా పెడదామని మేము పెట్టుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరున మన నంద్యాల కృష్ణమూర్తి ఎలిమెంటరీ స్కూల్లో మరి విద్యార్థులందరికీ కూడా స్కూలు బ్యాగులు, పుస్తకాలు, అలాగే సాక్స్లు, బెల్టు ఇవన్నీ కూడా మరి హెచ్ఎం గారు అమీర్ గారు ఆధ్వర్యంలో, అలాగే రాజేష్ గారు యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులందరూ కూడా ఇవన్నీ అందుకుని రాబోయే రోజుల్లో మన ఈ సౌతరపేటలో ఈ స్కూల్ ద్వారా మీరందరూ కూడా మంచి ఉత్తీర్ణులై ఈ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని మీ అందరికీ పేరున తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో 10 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచన మేరకు జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణం శశి కళాశాల రోడ్డులో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. స్టేడియం చుట్టూ వాకింగ్ ట్రాక్, రోడ్లు నిర్మిస్తామన్నారు.
అందరూ నేషనల్ గేమ్స్ తాడేపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో తాడేపల్లి పురపాలక సంఘం రూరల్ అండ్ పెంటపాడు మండలం అందరూ కలిపి ఇక్కడ శశి గ్రౌండ్స్లో క్రికెట్ టోర్నమెంట్స్ దిగుతున్నారు. ఇద్దరు టీములకి మా శుభాకాంక్షలు. పోటీపడి గెలిచి స్టేట్ లెవెల్లోనే నేషనల్ లెవెల్లోనే వీళ్ళు పాల్గొవాలని అందరికీ కోరుతున్నాం. ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే ఈ ఊరికి ఒక క్రికెట్ స్టేడియం లేదని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఇక్కడ క్రికెట్ స్టేడియం కావాలని చెప్పంటే ఆర్డీఓ గారు మేము ఒక టీం వచ్చి చూడడం జరిగింది. 10 ఎకరాల స్థలం స్టేడియంకి కేటాయిస్తూ కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించారు. కొత్త కలెక్టర్ గారు మారారు కాబట్టి మేడం గారు వచ్చారు. మేడం గారికి ఒకసారి ప్రపోజల్ అప్లై చేసి ఇది క్రికెట్ గ్రౌండ్ కమ్ వాకింగ్ ట్రాక్ 2 ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని కోరుతున్నాము, తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి రోడ్డు ఒకటి లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చినట్టు రోడ్డు ఒకటి స్టార్ట్ చేయమని చెప్పారు. రోడ్డుకి టెండర్ అయిపోయింది. సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు, డబుల్ లైన్ రోడ్డు శశి కాలేజ్ వరకు వస్తుంది. అప్పుడు ఈ ఊరికి క్రికెట్ గ్రౌండ్ ప్లస్ ఆ రోడ్డు వాకింగ్ ట్రాక్ అంతా ఒక అందమైన ఏరియాకి ఇది రానున్న రోజుల్లో మారుతుందని తెలియపరుచుకుంటున్నాం. సుధాకర్ ప్రీమియర్ లీగ్ 3వ రోజు రౌండ్ ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ అయినటువంటి సార్కి మా ఒక ఎస్పీ బృందం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ రోజున మేము నిర్వహించేది కారణం ఏంటంటే బెట్టింగ్లకు కానీ జోదాలకు కానీ యువత అలవాటు అవ్వకూడదని ఒక మంచి ఉద్దేశంతో సోదరుడు సుధాకర్ యొక్క ఆర్థిక సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో సుమారు 40 టీములు పాల్గొన్నాయి. ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున ఆడుగోలున్న మ్యాచ్ అలాగే సుధాకర్ మ్యాచ్ ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ గారికి మరొకసారి మా మిత్ర బృందం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేసుకుంటాం. యువత ఇప్పటికైనా సరే మీ యొక్క పద్ధతిని మార్చుకొని మీరు ఒక క్రీడను కూడా మీరు ప్రోత్సహించుకొని మీరు ఒక జీవితంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము పిలవగానే ఎన్ని పనులు ఉన్నా కానీ యువతని ప్రోత్సహించడానికి వచ్చినటువంటి మురళీకృష్ణ గారి కమిషనర్కి మా ఒక యువత తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. స్థానిక ఏలూరు రోడ్లోని వాసవి పంచాయత నక్షత్రంలో వేంచేసి ఉన్న 27 అడుగుల అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి ప్రతి మంగళవారం సాయంత్రం కోలాటం, భజన, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో 3వ వారం శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ వారం అత్తిలి రామారావు దాతృత్వంతో సుమారు 300 మంది పేదలకు అన్నదానం చేయడం జరిగినది. రాజు ఆ స్టేజ్ వల్ల కూడా చేయించాం కావాలంటే పట్టి జై వాసవి. మరి ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణంలో వేయించేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రంలో 27 అడుగుల అభయాంజనేయ విగ్రహం ఆంజనేయ విగ్రహం దగ్గర మరి ప్రత్యక్ష జరిగిన కాడి నుంచి కూడా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తుల సారథ్యంలో మరి ఎవరన్నా కానీ ఈ అన్నదానానికి ఇవ్వదలసిన వారు ముందుగా వచ్చి ఆరోగ్య వారికి వచ్చి డబ్బులు కట్టేసి దర్శించుకోవాల్సిందని కోరుతా ఉన్నాం. మరి అలాగే మా గౌరవాధ్యక్షులు మాధవేశ్వరాలు అక్కడ ప్రత్యక్ష బదులు ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక వారానికి మించి ఒక వారం కూడా ఇక్కడ అన్ని అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి.
మరి ఈరోజు అన్నదాత అత్తిలి రామారావు రియల్ ఎస్టేట్ తాళముదూరుకోడు వాస్తవ్యులు ఆయన ఆధ్వర్యంలో ఈ వ్యాపారం మార్పు 300 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మరి అలాగే రేపు వారం కాక పై వారం కూడా మళ్ళీ ఆయన సంతోషంతో మళ్ళీ నాకు ఇంకో వారం ఇవ్వాలని చెప్పి బుక్ చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కూడా ఇంకో స్వీట్ పెంచుకున్నారు, ఇంకో హాట్ పెంచుకున్నారు. అలాగే భక్తులందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా వచ్చి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఆర్వై సంఘం గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ మరి కొత్త బాడీ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. పిఎస్సీలు కూడా ఇక్కడ సేవ చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వాళ్ళు కూడా వచ్చి మా అమ్మవారిని దర్శించి అమ్మవారి పాత్రలు కావాలని కోరుతున్నాం. మరి అలాగే ప్రసాదం తీసుకుని అమ్మవారి దర్శనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఏలూరులోని వాసవి పంచాయతీ క్షేత్రంలో వేయించేసి ఉన్న మరి 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం స్థాపించిన కాడి నుంచి ప్రతి మంగళవారం ఏదో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి గత హనుమాన్ జయంతి రోజుని అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసిందండి. ప్రతి మంగళవారం కూడా నిరుపేదలకి సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ వారం అన్నదాతలుగా మరి మాకు ఆలయ నిత్య సందర్శకులైనటువంటి అత్తిలి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజుని అన్నదానం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని, వారి పుట్టినరోజు పెళ్లి రోజుని వారి పేరు మీదుగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది చేసిన వారు ఆ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతిరోజు మంగళవారం సాయంత్రం శ్రీ కోదండరామ భజన మండలి వారిచే హనుమత్ చాలీసా పారాయణం, భజన మరియు కోలాట కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మా ఆర్వై సంఘం గౌరవ అధ్యక్షులు మాధవరావు గారు, అదేవిధంగా పూర్వ అధ్యక్షులు శ్రీ ఒబిలిశెట్టి నటరాజు గారి పర్యవేక్షణలో మీ ప్రస్తుత అధ్యక్షులు కొల్లేపల్లి రాము గారు, ట్రెజరర్ గారు రమేష్ గారు, మరి అదేవిధంగా అందరూ సభ్యులు. ఈ రోజున మన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి క్షేత్రంలో 27 అడుగుల అభయాంజనేయ స్వామి దగ్గర అన్నప్రసాదం జరుగుతుంది. దీనికి దాతలు మన అత్తిలి రామారావు గారు చేయడం జరుగుతుంది. ప్రతి వారం కూడా ప్రతి ఒక్కొక్కరు కూడా దాత చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన ఆరోగ్య సంఘం గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వర గారు, మన ఓబిలిశెట్టి నటరాజు గారు, మన ఆరోగ్య సంఘం మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ప్రసాదం తీసుకోవాల్సిందిగా ఆ అత్తిలి రామారావు గారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆ వాసన మాత్రం కోరుతున్నాం. ప్రజల భాగస్వామ్యంతో కుంచనపల్లి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కూటమి నాయకులు పేర్కొన్నారు. మండలంలోని కుంచనపల్లిలో మంగళవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మంచినీటి చెరువుగట్టు చుట్టూ పేరుకుపోయిన తుప్పలను, చెత్తను శుభ్రం చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1 రూపాయి బిళ్ళ కూడా లేకుండా మొత్తం రే బాబా నమస్కారం. ఈరోజు కుంచనపల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి నిర్వహించడానికి ప్రధాన కారణము తాడేపల్లిగూడెంలో అత్యధిక మెజార్టీతో నెగ్గినటువంటి మా నాయకుడు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో 1 రూపాయి బిళ్ళ కూడా లేకుండా మొత్తం గవర్నమెంట్ సొమ్ము అంతా కూడా, ప్రభుత్వ నిధి అంతా కూడా మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిన సందర్భంలో మేము స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక 5-6 వారమే అయింది కాబట్టి ధనం ఖర్చు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరు లేకపోవడం చేత వాలంటీర్గా మా గ్రామంలో మేము మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి కుంచనపల్లి గ్రామ పంచాయతీకి, అలాగే గ్రామంలో ఉన్న నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గాంధీ గారి కలలు కన్నటువంటి ఈ దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి. గ్రామాలే ముద్దు అంటే పల్లెటూర్లు ముద్దు, పల్లెటూర్లు బాగుపడితే
దేశం అంతా బాగుపడుతుందని మహాత్మా గాంధీ గారి కలలు కానీ ఈ దేశంలో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలి. దానికి అనుగుణంగా మా నాయకుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా తీసుకునే ఉద్దేశం కూడా ఈ గ్రామాల. అందరికీ నమస్కారం. మరి గత ప్రభుత్వంలో మా నాయకులు ఎంతసేపు గత ప్రభుత్వంలో నాయకులు ఇక్కడ భూదందా చేసి ఆ భూదందా చేసిన డబ్బులు లక్షలు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అందజేతానికి చూశారు తప్ప మన గ్రామంలో ఎటువంటి స్వచ్ఛ భారత్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టలేదు. ఈరోజు మరి మనకి మంచి నాయకుడు, మచ్చలేని నాయకుడు మనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. అందుకు కానీ మన యూత్ కురవాళ్ళంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా, స్వచ్ఛ భారత్ ప్రతి మంగళవారం చేద్దారనుకున్నాం అనగానే ఆయన స్పందించి వెంటనే మాకు కావాల్సిన పరికరాలు ఇవన్నీ అందించడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం కూడా మా యూత్ కుర్రాళ్ళు పార్టీ తరపున మూడు పార్టీ తరపున ఈ మా కార్యక్రమం చేయడానికి అందరూ సమకూర్చుకుని వస్తామని తెలియజేస్తాం. ఈరోజు మన కుంచనపల్లి గ్రామ పంచాయతీలో యువత అంతా మన యొక్క మంచినీటి చెరువుని శుభ్రం చేయడం కోసము మరియు గ్రామంలో ప్రతి మంగళవారం మేము స్వచ్ఛందంగా వచ్చి గ్రామంలో పారిశుధ్యాన్ని చేయుటకు మా సిబ్బందితో పాటు వాళ్ళు కూడా సహకరించి గ్రామాన్ని ముందుకి నడిపించడంలో సహకరిస్తామని, అందుకు మా పంచాయతీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరి ఉన్నందున దానికి 100% పాళ్ళు ఈ గ్రామ ప్రజలకి, ఈ గ్రామ యువతకి మేము అన్ని రకాలుగా సహకరిస్తామని, గ్రామంలో పారిశుధ్యం నివారణకు అన్ని రకాలుగా మేము మా గ్రామ పంచాయతీ నుంచి సహకరించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళు ఏ రోజున ఏ విధంగా పెట్టినా అన్ని రకాల సహాయ మెటీరియల్తో పాటు మా సిబ్బంది మేము ఉంటామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మామూలుగా వచ్చిన కుర్రవాళ్ళకి, యూత్కి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కుంచనపల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం కూడా చేస్తా అంటున్నారు. అలాగే ఇక్కడ ఊళ్ళో ఉన్న యువత కానీ పెద్దలు కానీ అందరూ కూడా సహకరించి అందరూ కూడా తన వంతుగా వచ్చి ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ప్రతి మంగళవారం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా దిగ్విజయంగా ముందుకు సాగడానికి అందరూ కూడా సహకరించారని చెప్పి కోరుకుంటూ, అలాగే గత ప్రభుత్వం మాటల ప్రభుత్వం అయింది, అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో చేతల ప్రభుత్వంగా నిరూపించుకుని, అలాగే అక్కడ కింద స్థాయి నుంచి కూడా అందరూ కూడా సహకరించి ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్ళి చేతల ప్రభుత్వంగా నిరూపించి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. దేశానికి అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు అన్నారు. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు ఆందోళన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఆగుతీపాడు గ్రామంలో ఈ రోజున ఆర్బీకే దగ్గర రైతులందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏప్రిల్ 24 తర్వాత ఏదైతే ప్రభుత్వం రైతుల నుంచి ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్బీకే కేంద్రాల వల్ల మొత్తం రైతులు ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏప్రిల్ 24 తర్వాత ధాన్యం తోలిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆకుతీగపాడు అదే ఆర్బీకే కేంద్రం ద్వారా 210 మంది రైతులు ప్రభుత్వానికి ధాన్యం తోలడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1,50,00,000 నుంచి 3 కోట్ల వరకు ఈ ఆర్బీకే ద్వారా రైతులకి చెల్లించవలసి ఉంది. ఇప్పుడు సార్వా సీజన్ వచ్చింది. ఈ రైతులు గత ప్రభుత్వం ఇచ్చేసి పాటికి రైతులు ఆకుమళ్ళేసి మందులు తెచ్చుకుని సార్వా పంట సాగు చేసే పరిస్థితి ఉంటుంది. రైతులు, కౌలు రైతులు చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏంటి ధాన్యం ఒక ధర నుంచి తోలిన డబ్బులు రాక ఒక ధర నుంచి రెండో పంటకు ఇప్పుడు ఏదైతే పంట సార్వా పంట ఉందో ఏదైనా పరిస్థితిలో ఉన్నారో
ఇది చాలా సందిగ్ధంలో ఉన్నారు. కానీ నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా ఈరోజు రైతులకి అనేక వాగ్దానాలు ఇవ్వడం అనేది కూడా జరిగింది. కాబట్టి మానవతా దృక్పథం ఆలోచించి గత ప్రభుత్వం ఏదైతే ధాన్యం కొనుగోలు ధర రైతులకి డబ్బులు ఇవ్వాల్సి ఉందో దాన్ని కూడా సమీక్ష చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ రైతుల ద్వారా ఉన్నటువంటి మొత్తం ఆగుతీపాడు గ్రామంలో అదే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. కానీ రాగుతీపాడు గ్రామంలో ఉన్నటువంటి 210 మంది రైతులకు కూడా ఏదైతే డబ్బులు రావాలో అందరూ కూడా చెల్లించాలని మేము కోరుచున్నాం. ఈరోజు రైతుల సమస్యలు ఏంటంటే ధాన్యం తోలి దాదాపు 12వ తారీఖున ఐకేపీ ఓపెన్ అయింది, ఏప్రిల్ 12వ తారీఖుని. అప్పటి నుంచి 24వ తారీఖు దాకా డబ్బులు పడ్డాయి. అక్కడి నుంచి డబ్బులు మొత్తం మన రాష్ట్రంలో మన మండలం మా పెంటపాడు మండలంలో ధాన్యం డబ్బులు కొరత మరి బాగా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ సార్వా సేను దమ్ములకి రెడీగా ఉన్నారు, ఇత్తనాలు కొనుక్కుంటాకి అన్నింటికి డబ్బులు లేవు. కాబట్టి దీనికి సంబంధించి మన మండల రెవెన్యూ అధికారి కానీ కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా దీన్ని సహకరించి రైతులందరికీ డబ్బులు పడలే చూడాలి. మండలం ఆగుతీపాడు రైతులు కౌలు రైతులు చాలా కష్టాలు ఇబ్బందుల్లోనే పడ్డారు. ఇప్పుడు మళ్ళీ కాలువలు స్టార్ట్ అయినాయి, సార్వా పంటలు స్టార్ట్ అయినాయి. తర్వాత వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోయటలేదు. కాలువ పంటకి తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చి పంటలు పండించి ఐకేపీ చూసి 2 నెలలు పైన అయింది, ఇంతవరకు ₹1 పడలేదు. ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీను గారు ఇదంతా గమనించి రైతుల్ని ఆదుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. గణపవరం మండలం కాసిపాడు గ్రామములో మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా ఎంపీపీఎస్ నం 2 నందు అవగాహన కార్యక్రమం ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలని, కొద్దిపాటి నీరు ఇంటి పరిసరాలలో అనవసరపు వస్తువులలో నిల్వ ఉండుట వలన వాటిలో దోమలు పెరిగి అవి కుట్టుట వలన మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తాయని తెలియజేశారు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నేషనల్ మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను మలేరియా అన్నది ఏం తెలుసా? తెలియదు. మలేరియా అన్నది జ్వరాలు వస్తాయి కదా మనకి, టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు ఉన్నాయా? ఈ వ్యాధులు ఏది కుట్టడం వల్ల వస్తాయా? దేని కుట్టడం వల్ల వస్తాయా చెప్పాలి. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాల గురించి చెప్పాను కదా. దోమ కాటు వలన వచ్చే వ్యాధులు ఏంటి? దోమ కాటు వలన వచ్చే మలేరియా. అదేనా? ఈ మలేరియా అన్నది మనకి మనుషుల్లో ఆడ మగాలు ఉంటామో అలాగే దోమల్లో కూడా ఆడ మగ చూసిందా? ఈ ఆడదామ కుట్టడం వల్ల ఏమవుతుంది? మలేరియా వ్యాధి వస్తుంది. చూస్తుందా? మనం ఈ దోమల్ని ఎక్కువగా పెంచాలి. మలేరియా వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దోమలు పెంచాలా? పెంచకూడదు. ఏం చేయాలి? పెంచకూడదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఏం చేస్తున్నారు? ఫ్రైడే ఇది ఫ్రైడే ప్రతి శుక్రవారం అంటే శుభ శుక్రవారం చూస్తుందా? ఈ శుక్రవారం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్న వస్తువులు, నీళ్లు కానీ, నిల్వ ఉన్న నీరు కానీ, ట్యాంకుల్లో కానీ, తొట్టులో ఉన్న నీరంతా ఒప్పేసి 1 గంట ఆరబెట్టిన తర్వాత మళ్ళీ పట్టుకోవాలి. బాత్రూంలో కానీ, అలాగే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది చూసారా, ఆ ఫ్రిడ్జ్ వెనకాల కూడా నీరు ఉంటుంది. ఈ నీటిలో దోమలు పెరుగుతాయి. ఈ దోమలు పెరిగే దోమ కాటు వల్ల మనకి ఈ వ్యాధులు వస్తాయి. మలేరియా దోమ కుట్టడం వల్ల లక్షణాలు ఏంటంటే చలి, జ్వరం వస్తుంది. జ్వరం వస్తుంది. చలి జ్వరం వస్తున్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేకపోతే మన గ్రామంలో కానీ మలేరియా టెస్టులు చేస్తారు, మలేరియా పరీక్ష చేస్తారు. మలేరియా నిర్ధారణ అవుతే మలేరియా కోర్స్ని
ప్రారంభిస్తాము. ఓకేనా? చూపిస్తుందా? మలేరియా వ్యాధిని నివారించాలంటే మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇదేవి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు. ఇది దోమ పుట్టకూడదు, దోమ తరుగునే వాడాలి. దోమలు పుట్టకూడదు మనం ఇది బాయిల్స్ అవి వాడటము ప్రమాదానికి కాదు. ఈ తలుపులు తీసుకుంటూ ఉంటారు పౌడర్. చిన్నపిల్లలు ఉన్నారనుకో అవి వాడకూడదు బాయిల్స్. ఓకేనా? ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన నినాదం తెలిసిందిగా మీకు ఏంటి? దోమ పుట్టకూడదు, దోమ పట్టకూడదు. దోమ కాటకు గురి కాకండి, దోమ కాటని వాడండి. ఓకేనా? దోమ కాటకు గురి కాకండి, దోమ కాటనే వాడండి. పరిసరాలని పరిశుభ్రంగా ముఖ్యంగా మన ఇంటూరు నీరు నిల్వ లేకపోకుండా చూసుకోండి. ఓకేనా? మరి ఈ అవకాశం ప్రధాన ఉపాధ్యాయ సిబ్బందికి కదా స్నానాలు చేసినప్పుడు అందులో ఉన్నప్పుడు నా నీళ్ళు నిల్వ ఉండకుండా ఉంచుకోండి. నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు నీరు వచ్చి నేను బయటికి వెళ్ళి చూడండి. అందరూ ఆ నీటిలోనే దోమలు తిరుగుతాయి. ఆ దోమలో మీకు తిరిగారనుకో, అది 1 మీటర్ అలా తిరిగారనుకో, దోమలు కుట్టిననుకో మీకు కూడా మలేరియా లాంటి జ్వరాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ బురద నీటిలో మీరు తిరగండి. ఇంటి దగ్గర బురద పోకుండా చూసుకోండి. అంతే సరిపోతుంది. కొబ్బరి బొండల్లో ఉంటుంది తాగేసి పడి కొబ్బరి బొండలు చూసావా? సైకిల్ టైర్లు, మోటార్ సైకిల్, ఆటో టైర్లు ఉంటాయి. ఆ టైర్లో కూడా దోమలు చూసుకుంటారు. కాబట్టి అలాంటివి మీ ఇంటి దగ్గర ఉండకపోవడం చూసుకోండి. టైర్లు కానీ ఆ కొబ్బరి బొండలు కొట్టేసి ఇటువంటి. ఓకేనా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మొన్న ఆదివారం గల్లంతైన వానపల్లి మణికంఠ మృతదేహం లభ్యం సెలూన్ షాపునకు వెళ్లి యాదర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన మణికంఠ గల్లంతైన వ్యక్తి కోసం 3 రోజులుగా వేదికిన్ పోలీసు ఫైర్ సిబ్బంది ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగడంతో కాలువ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మృతదేహం లభ్యం గల్లంతైన తమ కుమారుడు ఆచూకీ కోసం కన్నీరు మున్నీరుగా విలపించిన మణికంఠ తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.